ఇందాక అన్నట్టుగా ఈ స్త్రీలు గీలు అన్ని బోల్డ్ వచ్చేసి ఇండియన్ సినిమాలోనే అవును. అండ్ ఫారిన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ కూడా ఉంది ఇక్కడ. కరెక్ట్. వెస్ట్రన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ ఉంది. కరెక్ట్. అండ్ అక్కడ కట్ చేస్తే జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాజమౌళి గారికి దండాలు పెట్టే రేంజ్కి ఇండియన్ సినిమా అండ్ వెళ్ళిపోయింది. మైక్రో లెవెల్లో తెలుగు సినిమా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీదే ఆ స్టెప్లోకి వెళ్ళేది. నమ్ముతారా అది? ది గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా కదా. అంటే ఇప్పుడు ఆ రేంజ్ కి రీచ్ అవ్వాలి. 100% రీచ్ అయితేనే ఈ సినిమాకి, ఈ బడ్జెట్కి, మీరు పెట్టిన ఎఫర్ట్కి, వాటన్నిటికీ ఒక మూల్యం, అవును. వ్యాలిడిటీ. అవును. అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కన్ఫర్మ్గా అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైనా సరే మంచి కథ, ఆ థింకింగ్, దాన్ని వే ఆఫ్ అప్రోచ్ అంటే తీసే విధానం, ఇవన్నీ కనుక కుదిరితే ఆ ఇండియన్ సినిమా చూడటం కోసం, అంటే కొత్తదనం చూడటం కోసం ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఇది ఇప్పుడు డెఫినెట్గా నేను పెద్ద హీరోతో నేను చేసిన ఈ హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, దీనికి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు. అంటే పిల్లలు కానీ, ఫ్యామిలీస్ కానీ, వీళ్ళందరూ మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు. ఎందుకంటే దీన్ని మిస్ అవ్వరు ఎవరు. అంటే తక్కువ మీ ఫుట్ ప్రింట్స్ లో పరిగెడతారు. అంటే ఇది ఫుట్ ప్రింట్స్ లో వెళ్ళాలన్నా స్కేలు, డబ్బులు ఉండాలి. మళ్ళీ అదొక ప్రాబ్లం. అది పెద్ద థ్రెట్ కదండి. అది థ్రెట్. మీరు అందుకే కదా ఇప్పటి వరకు దీన్ని బయటకు తీయండి. అలా కాదు, ఈయన వచ్చారు కాబట్టి నేను బయటికి తీసా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఈయన వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు ఆయనకి సంబంధించిన వంటకాలన్నీ పెడతాం కదా. అంతేగా. అప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అది అలాగా ఒక మంచి రూపు తీసుకుంది ఇది. అదేలేండి, 10 మందిని ఇన్స్పైర్ చేయగలిగితే అదే సినిమా అండి. ఖచ్చితంగా ఆడియన్స్ నే కాదు, నెక్స్ట్ మీ వెనకతలు వచ్చే డైరెక్టర్స్. అవును. మీరు ఒక కొత్త ఇది మీరే కదా ఒక టైప్ ఆఫ్ పారాడైమ్ సెట్ చేసింది కొత్త డైరెక్టర్లకి ఒక టైంలో. అవునవును. ఇలా కూడా చేయొచ్చు మనం చిన్న సినిమాలని. పెద్ద సినిమాకి కూడా మీరు అలాంటి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయగలిగారు అనుకోండి. కరెక్ట్. ఇంకంతకన్నా మీ సినిమాకి కావాల్సిన సెలబ్రేషన్ మరి లేదు. అవును. పార్ట్ 2కి వెళ్తున్నారని. అవును, ఇది పార్ట్ 2 కూడా ఉందండి. పార్ట్ 2 రిస్క్ అవ్వదా సార్? అంటే ఈ కథను లాగితే గనక రిస్క్. మనం కథను లాగట్లా, జోనర్ని లాగుతున్నాం 2 అని. అంతేనా? అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన అఖండే చూసాము. పార్ట్ 2 చాలా హెవీ అయ్యి దానికి కావాల్సినంత రెస్పాన్స్ వచ్చినట్టుగా ట్రేడ్లో ఎవరు మాట్లాడట్లేదు. పార్ట్ 2 అన్నది ఆర్గానిక్గా బయటికి అనౌన్స్మెంట్లు గట్ట లేకుండా అది ఆర్గానిక్గా స్టార్ట్ అయితే పార్ట్ 2 అన్నది పార్ట్ 1కి బేరింగ్ అవుతుందా? అంటే జోనర్ అండి. అంటే హర్రర్ ఇది, ఈ ఎలిమెంట్స్, ఈ జోనర్ని 2 కింద మేము కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే మామూలుగా 2కి తీసుకెళ్ళాలండి. దాంట్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే నేను. క్లైమాక్స్లో లాస్ట్లో అంతే. అదే ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు అంతే. అంతేనా? అంతే. అంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోద్ది పూర్తిగా. ఈ సినిమా కథ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వేరే కథ స్టార్ట్ అవ్వడానికి లీడ్ ఇచ్చా అంతే నేను. కొరత ఉంచలేదు కథలో. అసలు ఈ కథలో కొరత కాదు, కథ అయిపోతుంది ఇది పూర్తిగా సుఖాంతమే. ఓకే. కానీ మరి సంజయ్ దత్ని క్యారెక్టర్ని పెట్టడంలో డైరెక్టర్గా మీ తాలూకా ఇదేంటి సార్, కన్సెప్షన్ ఏంటి సార్? సంజయ్ దత్ని ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఓన్లీ ఫర్ పాన్ ఇండియా లుక్? సంజయ్ దత్ పాన్ ఇండియా లుక్ కాదండి నాకు. అంటే మనకి తెలిసి సంజయ్ దత్ గారు ఒక పాన్ ఇండియా విలన్ లాగా బాగా నాకు సెట్ అవుతాడు. ఫస్ట్ విలన్ లుక్ కానీ, ఆయన జెస్చర్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మెస్మరైజ్ చేస్తాడు. స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనది వేరే లెవెల్ ఉంటుంది. ఆయన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ చేయగలిగితే ఆయన దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ డ్రా చేయొచ్చు మనం. ఆయన అంత ఈ పర్సన్ అనమాట. నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి సంజయ్ దత్ గారిని, అంటే ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన బాగుంది అని, ఇంకా ఆయన ఇంట్రెస్టింగ్గా చేశారు. ఆయన చేస్తున్నప్పుడు ఇంకా నేను
క్యారెక్టర్ ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఇంప్రవైజ్ చేశాను. అసలు క్లైమాక్స్ అయితే ఆయన ఇరక్కొట్టేశాడు అసలు పెర్ఫార్మెన్స్. అవునా? అంటే మీరు ఇంకెవరినైనా 1, 2, 3 ఏబిసి ఆప్షన్స్ పెట్టుకుని చేశారా, లేకపోతే స్ట్రైట్ సంజయ్ దత్? నానమ్మ క్యారెక్టర్ మాత్రం నేను హేమా మాలిని గారిని అప్రోచ్ చేయం. ఆవిడ కూడా చేస్తానంది. ఆవిడ కూడా తర్వాత ఫాలోఅప్ చేశారు. తేడా వచ్చిందండి? తేడా ఏం లేదు. మాకేంటంటే నానమ్మ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఆవిడకి కథ పరంగా చాలా సాదాసీదా ఆవిడే అన్నట్టు ఉండాలి. ఇప్పుడు హేమమాలిని గారిని పెడితే ఈవిడ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని మీరు కూర్చున్నప్పుడే గెస్ చేసేస్తారు. ఒక గ్రాండియర్ వచ్చేస్తుంది. అవును. ఇది తర్వాత మనం ఏం చేసినా సరే వచ్చినప్పుడు మీకేం జర్కే ఉండదు. నెక్స్ట్ ఈవిడ పట్ల ఒక సింపతి, ఒక పెయిన్ ఇది రావాలి అని అంటే జరీనా వహాబ్ గారు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అసలు ఆవిడ మాత్రం గుర్తుండిపోతుంది. ఆవిడకి లైఫ్ టైం, ఇది లైఫ్ టైం సినిమా జరీనా వహాబ్కి. ఎందుకు అసలు మీరు చూసినప్పుడే ఆవిడ్ని, సంజయ్ దత్ని, నెక్స్ట్ హీరో గారిని, ముగ్గురిని బ్రెయిన్లో ఇంటికి తీసుకెళ్తారు. వీళ్ళ ముగ్గురు గుర్తుండిపోతారు. ఎంత ముగ్గురు గుర్తుండిపోతే ఇంకా 300 రోజులు ఆడుతుంది సినిమా. ముగ్గురు గుర్తుంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఒకళ్ళ మించి ఒకళ్ళ పోటీ. అవునా? అసలు అదే ఆవిడ సింహాసనం మీద కూర్చుని కేకేసింది, అది శివగామి షాట్ లాగా అనిపించింది నాకు. రాజమౌళి మన బాహుబలిలో. అవునవును. వాళ్ళు శ్రీదేవి అనుకుని ముందు మళ్ళీ ఆవిడ గొంతం కోరికలు తట్టుకోలేక దండం పెట్టేసి రమ్యకృష్ణ తెచ్చారు అన్నారు. బట్ మీరు ఇక్కడ ఆవిడ ఇమేజ్కే భయపడ్డారు అసలు. అంటే ఆవిడ ఇమేజ్ నాకు యాడింగ్ గురించి పక్కన పెడితే సినిమాకి మామూలుగా మనం అమ్మడానికో దేనికో ఇదో వచ్చామో కానీ దీనికి మాత్రం నాకు అంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ కాదనిపించింది. నేను హీరో గారికి పంపించాను అప్పుడు. విరాట పర్వం సినిమాలో ఆవిడ జరీనా వహాబ్ గారు చేసింది పంపించాను. చిన్న బిట్ బాగుంది, ఈవిడ చాలా పెర్ఫార్మర్, నీకు ఓకే అనుకుంటే వెళ్ళిపోవడానికి అని అన్నారు. అంతే. అంటే ఆవిడకి అంత పెద్ద ఇమేజ్ లేని యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్ కాబట్టి అంతే క్యారెక్టర్ వరకే చూస్తారు. అంతే అంతే అంతే. చాలా మందికి తెలియదు జరీనా వహాబ్ ఎవరో కూడా ఈ జనరేషన్ కి. కరెక్ట్. హేమమాలిని గారే తెలియదు అనుకోండి. అఫ్ కోర్స్. అవునవును. అంతా ఇప్పుడు కొత్త హీరోయిన్లు మూడ్లో ఉన్నారు. వరల్డ్ హీరోయిన్లు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు సినిమాలో 3 హీరోయిన్లు. అవును. 3 హీరోయిన్లతో ఏం చేశారు సార్? వాళ్ళు 3 రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఎవరి మట్టుగా వాళ్ళే మాదే ఇంపార్టెంట్ రోల్ అనుకుంటున్నారు. అలా ఆ వరకు మాయ చేశారు మీరు. పోన్లేండి, అది అలాగే చెప్తేనే బెటర్ కదా. కానీ ముగ్గురిది ఇంపార్టెంట్ రోలే ఒక రకంగా. ఎవరి కాళ్ళకే ఇంపార్టెంట్ ఉంది. నేను రౌడీ అని చెప్పింది రిద్దిక కుమార్. కరెక్ట్. ఈ సినిమాలో నేను రౌడీ అండి అంది. తనేమో ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు అనేదో చెప్పింది నిధి అగర్వాల్. ఇంక మాళవిక మోహన్ ఇంకో ఏదో చెప్పింది. 3 ఇల్యూజన్స్ లో ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ గురించి. స్క్రీన్ ప్రెజెన్స్ నిధికిను మాళవికకి ఎక్కువ ఉంటుంది సినిమాలో. రిధికి తక్కువ ఉంటుంది. మాళవిక చాలా బాగా మీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక సాఫ్ట్, ఒక లవబుల్ క్యారెక్టర్ లాగా నిధి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇద్దరేనండి మనకి స్క్రీన్ మీద. అసలు ఇద్దరు చాలా నీట్గా ఒక దీంట్లో ఉంటారు అనమాట. అంటే ప్రభాస్ గారు మిమ్మల్ని అడిగారు అన్నది అందరికి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది అనుకోండి. అవును. నాకు ఒక్కరు సరిపోరు బ్రో, 3 ఉండాలి. అలా ఆయన అన్నది ఏంటంటే ఒక ఇద్దరిని పెట్టచ్చా అని అడిగారు. ఇద్దరిని పెట్టచ్చా అంటే నేను 3 పెట్టమని నేను. అంటే ఇన్ ది సెన్స్ నేను అన్నది ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఒకరు సరిపోరు ఇన్ ది సెన్స్ ఈ వాంటెడ్ ఏ మోర్ ఒక మంచి ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ కావాలి. ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ అంటేనే తగ్గుతుంది. పెడదామా అని అంటే నేను 3 పెడదామని పెట్టాను అనమాట. అంతే. థర్డ్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు మీరు?
అంటే ఆయనకి ఇద్దరు ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనం సినిమా ఓకే చేయించడం కోసం అప్పుడు ఇంకోటి పెడదాం అన్నా నేను. ఇందులోని బయటికి అన్ని చెప్తారు సార్, అంటే ప్రసూతి వైరాగ్యం లాగా అన్ని మర్చిపోతారు రేపు హిట్ అయిన తర్వాత. ఎలాగే పెద్ద హిట్ అవుద్ది ఫిల్మ్, ఆల్ అక్రాస్ ది కంట్రీ పెద్ద హిట్ అవుతుంది సార్ ఈ సినిమా. నేను ఇప్పుడు రాసుకోండి, నేను చెప్తున్నా. సూపర్, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే దానికి నాకున్న లాజిక్ ఏంటంటే, మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను సార్. నేను అలా మనం ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను 1-2 సార్లు మీతో అన్నా, అమితాబ్ గారు దేవారు, జంజీరు ఇలాంటి సినిమాలు చేసి అసలు భీకరంగా గంభీరంగా బేస్తో డైలాగులు చెప్తూ అసలు వస్తే చాలరా కొడతాడో చంపుతాడో అనుకునే ఒక ఇమేజ్ ఉన్న రోజుల్లో ఆయన చేసిన కొన్ని ఫిల్మ్స్ అండి, సత్యపే సత్తా అలాంటి సినిమాలు అసలు జనాల్ని అసలు థియేటర్లో చంపేసాయి. ఆయన చంపడం కాదు, స్క్రీన్ మీద ఆ నవ్వలేక అమితాబ్ గారిలో ఇంత ఉన్నదా ఎంటర్టైనింగ్ యాంగిల్ అన్నది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. అదే ఎందుకంటే ఇది మోర్ లవ్డ్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఆ ఇమేజ్ ఈ రోజున ప్రభాస్కు ఉంది. కరెక్ట్. సో తను కామెడీ చేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం ఎంతవరకు అన్నది నా జడ్జిమెంట్ ప్రకారం బాగా ప్లస్ అవుద్ది సినిమాకి. అదే నేను కానీ ఆయన కానీ అనుకునేది అదే. ఎందుకంటే ఇది మనకి రకరకాలుగా ఈ సినిమాలో ఎన్ని రకాలుగా కనపడాలో అన్ని రకాలు కనపడతారు. ఆయన వే ఆఫ్ మాడ్యులేషను, డైలాగ్ డెలివరీ, సీన్స్లో మళ్ళీ ఆ క్యూట్ సీన్స్, సినిమాకి ఏం కావాలో ఎంత కిందకి దిగారో అంత కిందకి యాక్ట్ చేయడం, ఇవన్నీ కామన్ ఆడియన్ని కూర్చోబెట్టేస్తాను అనుకుంటున్నాను నేను. గ్యారంటీ అండి. మీ జడ్జిమెంట్ని నేను ఎప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ని అలాగ నడపాలి, ఇలా నడిపితే ఆ ట్రావెల్ నమ్మి వెళ్ళటమేనండి అంతే. ఇంకా అంతే సార్, మనకి ఏది నచ్చిందో ఇంకా అది ఆడియన్స్ చూస్తారని ఆ కామన్ సెన్స్ మిస్ అవ్వకుండా చేయాలి అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.